రైటిక రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలకు 156 కోట్లు కేటాయించింది ఆర్థిక శాఖ. పోషకాహార పథకం కింద సరఫరా చేసిన వస్తువుల బిల్లుల కోసం అవసరమైన నిధులను రిలీజ్ చేసింది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా వస్తువులు, కూరగాయలు, గ్యాస్ సరఫరాలు, ఇంటి అద్దెల వంటి ఖర్చుల కోసం వీటిని ఉపయోగించనున్నారు. ఇక ఖర్చులకు సంబంధించిన అన్ని బిల్లులను వెంటనే ఇవ్వాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్. వచ్చే 2 రోజుల్లోపు అన్ని జిల్లాలు తమ బిల్లులను ఆన్లైన్లో సమర్పించాలని ఆదేశించింది. రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలకు 156 కోట్లు కేటాయించింది ఆర్థిక శాఖ. పోషకాహార పథకం కింద సరఫరా చేసిన వస్తువుల బిల్లుల కోసం అవసరమైన నిధులను రిలీజ్ చేసింది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా వస్తువులు, కూరగాయలు, గ్యాస్ సరఫరాలు, ఇంటి అద్దెల వంటి ఖర్చుల కోసం వీటిని ఉపయోగించనున్నారు. ఇక ఖర్చులకు సంబంధించిన అన్ని బిల్లులను వెంటనే ఇవ్వాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్. వచ్చే 2 రోజుల్లోపు అన్ని జిల్లాలు తమ బిల్లులను ఆన్లైన్లో సమర్పించాలని ఆదేశించింది.